ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు. ఈ దినాన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియులారా, దేవుడు తనకు తానే యెహోవా రఫాగా అంటే స్వస్థపరిచే ప్రభువుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన స్వస్థత కేవలం శారీరక ఆరోగ్యానికి పరిమితం కాదు. అది మన హృదయాలు, మనస్సులను మరియు ఆత్మలకు కూడా వ్యాపిస్తుంది. మనం విరిగిపోయినట్లు, అలసిపోయినట్లు లేదా పునరుద్ధాన అవసరమైనప్పుడు ఆయన తన శక్తిపై విశ్వాసం ఉంచమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ స్వస్థపరిచే ఔషధ తైలం. ఆయన వాగ్దానాలు అలసిపోయిన వారికి బలాన్ని దయచేస్తాయి. ఈరోజు మీ బాధను, అనారోగ్యాన్ని, పోరాటాలను ప్రభువుకి అప్పగించండి. ఆయన శక్తి మీ జీవితంలో పనిచేస్తుందని తెలుసుకొని ఆయన స్వస్థపరిచే స్పర్శను పొందుకోండి. ఆయన కేవలం స్వస్థపరిచేవాడే కాదు, ఆయన వైద్యుడని మీరు నమ్మండి. ప్రియులారా, ఈరోజు నీవే పరిస్థితుల్లో ఉన్నా యెహోవా రఫాగా ఆయన నిన్ను స్వస్థపరిచి తన ఆత్మ స్పర్శ నీకు అనుగ్రహించి నిన్ను బాగు చేయునుగాక. నా శరీరానికి, ఆత్మకు స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? పరమ వైద్యుడైన యేసయ్యే చేయగలడు. నువ్వు కృంగిపోనవసరం లేదు. ఇదిగో పరమ వైద్యుని యేసయ్య స్వస్థపరిచే యెహోవాగా, యెహోవా రఫాగా నీకు తోడయుండి నిన్ను ఔషధ తైలమనే ఆయన ప్రేమ చేత నిన్ను బాగు చేయునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.